ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య ఏంది అంటే అడిగిన హామీలను ఎట్లా పక్కదో పట్టించాలా, ఏదన్నా కుంభకోణం బయటకు వస్తున్నదంటే దాని నుంచి ప్రజల దృష్టిని ఎట్లా మరల్చాలనే దాంట్లో ఈయన నిపుణుడు. కాబట్టి నిన్న హరీష్ అన్న ఏం చేసిండంటే బొగ్గు గనుల స్కామును ఆధారాలతో సహా బయట పెట్టిండు. మరి అది నా ఇజ్జత్ పోయేటట్టున్నది, మా బామ్మర్ది కుంభకోణం చేసిండని చెప్పి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇది తెలిసిపోతే, అధిష్టానానికి ఇట్లా తెలిస్తే నా గద్దె దిగేటట్టున్నది, నన్ను దింపేసేటట్టున్నారు, ప్రజల లోపల నా ఇజ్జత్ పోయేటట్టున్నది, రాబోయేటట్టు మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్లు కదా, ప్రజల దృష్టి ఎట్లా మరల్చాలా అనేటటువంటి ఉద్దేశం చేత రాత్రికి రాత్రి నోటీస్ ఇచ్చిండు. అయితే ఆ నోటీసు ఇవ్వడానికి ఆయనకు అర్థం అని ఉండాలా. ఆల్రెడీ ఈ కేసును హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. కోర్టులకి ఈయన అతీతుడు కాదు. కోర్టులు చెప్పినటువంటిది మనం ఎవ్వరమైనా కానీ నడుచుకోవాల్సిందే. కోర్టుల పరంగా కోర్టులను చెప్పినా కానీ పక్కదో పట్టించడానికి ఈయన చేస్తున్నాడంటే ఈయన రాజకీయ జీవితం మీద ఈయనకే నమ్మకం లేదు.